వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు క్లాస్ 7th చాప్టర్ 1 ఇంటీజర్స్ చాప్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంటీజర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ కలిపి ఉన్నదాన్ని ఇంటీజర్స్ అంటారు. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని హోల్ నెంబర్స్ అంటారు. 0, 1, 2, 3 సో ఆన్ నెంబర్స్ అంటే చివరి వరకు అనంతం అన్నట్టు, ఎండింగ్ వరకు ఇన్ఫినిటివ్. నెగిటివ్ నెంబర్స్ అంటే మైనస్తో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా నెగిటివ్ నెంబర్స్ కిందకి వస్తాయి. -1, -2, -3 సో ఆన్ ఇన్ఫినిటివ్. సో ఇప్పుడు మనం ఒక నెంబర్ లైన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఒక నెంబర్ లైన్ని డ్రా చేసి దాని మీద నెంబర్స్ చూయించాలి. మిడిల్లో మనం 0 పెట్టుకోవాలి. 0 రాస్తాము. ఎడం వైపు అన్నీ కూడా మైనస్ నెంబర్స్ వేసుకుంటాం. -1, -2, -3, -4, -5. కుడివైపు అన్నీ ప్లస్ నెంబర్స్ రాస్తాం. +1, +2, +3, +4, +5. ఈ పాజిటివ్ నెంబర్స్ని ధనాత్మక నెంబర్స్ అంటారు. నెగిటివ్ నెంబర్స్ని మొత్తము రుణాత్మక నెంబర్స్ అంటారు. ఇవి ఇటువైపు అనంతం, ఇవి ఇటువైపు అనంతం, ఇన్ఫినిటివ్. ఇటువైపు ఇన్ఫినిటివ్, ఇటువైపు ఇన్ఫినిటివ్. సో దీన్ని మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో ఇలా రాస్తాం. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు. ఇక్కడ స్మాల్ నెంబర్స్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్ని మనం స్మాల్ నెంబర్స్గా తీసుకుంటాం. ఇక్కడ నెగిటివ్ నెంబర్లో ఏది స్మాల్ ఉంది, ఏది బిగ్ ఉందో, నెగిటివ్ నెంబర్ ఏది బిగ్ ఉందో అది స్మాల్ అవుతుంది. అంటే ఇక్కడ బిగ్ నెంబర్ ఏంటి? -5, ఇది స్మాల్ అవుతుంది. సో -5, -4, -3, -2, -1. నెక్స్ట్ 0, 1, 1 కంటే పెద్దది 2, 2 కంటే పెద్దది 3, 3 కంటే పెద్దది 4, 4 కంటే పెద్దది 5. సో ఇలా స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్ వరకు రాసేదాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాయడం అన్నట్టు. ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ని మనం బిగ్ నెంబర్స్గా చూపిస్తాం. ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఏంటి? ఫస్ట్ ఇందులో పెద్దగా ఏముంది? పాజిటివ్ నెంబర్స్లో బిగ్ ఏముందో అది ఫస్ట్ తీసుకుంటాం. 5, 4, 3, 2, 1, 0. నెక్స్ట్ -1, -2, -3, -4, -5. నెగిటివ్ నెంబర్స్ని తీసుకుంటాం. సో ఈ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇలా మనం చూపిస్తాం అన్నట్టు. అయితే ఇందులో పాజిటివ్ ఇంకా రూట్ నెంబర్స్, ఫ్రాక్షన్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఉంటాయిగా. ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్ కిందికి వస్తాయా? ఏ నెంబర్స్ ఇంటీజర్స్ కిందికి వస్తాయి? ఇంటీజర్స్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం? ఓన్లీ నెగిటివ్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యే హోల్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్ అంటే 0 లేకుండా ఉండే పాజిటివ్ నెంబర్స్. అంటే మనం హోల్ నెంబర్స్ని, నెగిటివ్ నెంబర్స్ని ఇంటీజర్స్గా కన్సిడర్ చేసి ఇస్తున్నాం. సో మరి ఇక్కడ √20, ఫ్రాక్షన్ నెంబర్, డెసిమల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి ఇంటీజర్స్ కిందకి రావు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.